ఇన్ని రోజులు 17 సెప్టెంబర్ రోజు ఏ రోజైనా 70 సంవత్సరాల దేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే వాల్చారు. ఏ రోజన్నా తెలంగాణ గురించి కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు మాట్లాడే వాళ్ళు? నిజాం మెడల్ వంచి సర్దార్ పటేల్ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిందని చెప్పి ఏ రోజన్నా ఎందుకు చెప్పుకోలే? 17 సెప్టెంబర్ రోజు ఇవాళ మేమందరం కాళ్ళు చేతులు తలకాయలు వలిగినాయి, పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేశారు, పరేడ్ లో పోలీస్ వాళ్ళని చెల్లించుకొని జెండాలు ఎగిరేసినాం, కలెక్టర్ల మీద జెండాలు ఎగిరేసినాం. 17 సెప్టెంబర్ అంటేనే మేము గుర్తొస్తాం మరి ప్రజలకు. మరి వాళ్ళు ఎందుకు గుర్తురాలే? వాళ్ళకి ఎందుకు గుర్తించుకోలేరు? ఇన్ని 50 సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ చాకాయలమ్మని గుర్తు చేసుకున్నదా? బూరుగుల రామకృష్ణ గుర్తు చేసుకున్నదా? రామ్జీ గోండు గుర్తు చేసుకున్నదా? కుమరం భీమును గుర్తు చేసుకున్నదా? ఆర్య సమాజం గుర్తు చేసుకున్నదా? హిందూ మహాసభ గురించి మాట్లాడుకున్నదా? ఇవాళ సర్దార్ పటేల్ ఇవాళ వీరుడు, ఆయన గురించి పక్కా తెలుసుకుంటాం మేము. ఇలా వాళ్ళక నెహ్రూ పాలసీ ఉండే దేశాన్ని ఇలా 10 ముక్కలు చెప్తారు. ఇంకా వాళ్ళు సర్దార్ పటేల్ ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళ గుర్తు అసలు సర్దార్ పటేల్ చర్చ తెలియదు వాళ్ళకి. ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి. ఇది రాజకీయాలకు ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరి ఫోటోలు దానిలో కమ్యూనిస్టుల ఫోటోలు ఉన్నాయి. ఒక సర్దార్ పటేల్ ఫోటో కాదు, అందరి ఫోటోలు పెట్టింది దానిలో. ఏ పార్టీకి సంబంధం లేకుండా పెట్టింది ఆడ. ఉద్యమకారుల ఫోటోలు పెట్టిండ్రు. ఈ మతం ఆ మతం కాదు. షోయబుల్లా ఖాన్ ఫోటో కూడా పెట్టింది దానిలో. బాజ్ ఖాన్ ఫోటో కూడా పెట్టింది దానిలో. అన్ని పార్టీల ఫోటోలు పెట్టారు. కానీ వీళ్ళు దీనిని విమర్శించాల్సి వస్తుంది. నాకు అర్థం కాలేదు. అధికారం రాకముందు వాళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు గప్పాలు కొట్టుకున్నారు. మేము తెలంగాణ విమోచన అధికారంగా చెప్తామని చెప్పి సమైక్యత దినోత్సవం పెట్టారు వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ప్రజాపాలన దినోత్సవం అంటే వీళ్ళు గొప్పలు ఎప్పుడు వాళ్ళు గప్పాలు కొడతారు వాళ్ళు. అంటే 50 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు వీళ్ళు. ప్రజా వంచన పాలన. మీరు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 1500 మందిని బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోని. మేము ఇస్తాము అంటే ఇచ్చిన వాళ్ళు. 1500 మంది పాపం వట్టే పోతుందా? 1500 మంది ఉసురు పోసుకోవడం ఒక వీకెండ్ వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అదొక చిప్ప చేతికిచ్చి అదొకటి పాలించిన ఒక పార్టీ వీకింది. 1500 మందిని బలి తీసుకున్న పార్టీ కూడా అదొకటి పాలదు గ్యారంటీ. ఇవాళ సుష్మా స్వరాజ్ గారు అయితే పార్లమెంట్ వేదికగా వాళ్ళ గొప్పతనం చాటి చెప్పిందో అటువంటి వాళ్ళకి నెక్స్ట్ అవకాశం ఉంటుంది. రాసి పెట్టుకుంటుంది. ఇవాళ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం లేకున్నా రేపు ప్రభుత్వం వచ్చినా కూడా మాది ఒకటే లైన్, తెలంగాణ విమోచన దినోత్సవం.